ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కాలంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 2-3 దినాలు మీ అందరితో సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకై దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. బాధ్యత గల పెద్దలైన ప్రేమించిన ఆహ్వానాన్ని బట్టి వారికి మీ అందరికి కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మరి ప్రియులు దైవజనులు వర్గీస్ జాన్ గారితో పాటు ఈ 3 దినాలు పరిచర్యలో ఉండడానికి, వారితో పాటు వాక్యాన్ని అందించడానికి ప్రభు అనుకూలపరిచిన దాని కొరకై నేను దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అదే సమయంలో దైవజనులు వర్గీస్ జాన్ గారు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. It's actually a privilege to be with a brother even these days. Though I met him years ago, so there was a gap of more than probably 20-25 years, after which they could meet one another and be together ministering God's word unto his own people here. ఈ కాలంలో మన ధ్యానం కొరకై మనకు పరిచయమైనటువంటి ఒక 7 లేఖన భాగాలు చదవాలని నేను ఆశిస్తున్నాను. చూడండి, హెబ్రీయులకు రాసిన గ్రంథానికి తిరగండి. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటిగా 3వ అధ్యాయంలో వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనడానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచని. ఇదే గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని చదువుతున్నాం. 12వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగుపోయి ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించును గాక. ఈ పత్రిక మనకు తెలుగులో అయితే అపోస్తలుడైన పౌలు రాసినట్లు తేటగా ప్రింట్ చేయబడింది. వేదాంతం చేసేవారు అవును కాదని తర్కించుకునేవారు ఉన్నారు. దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఆ భాష, దాని సరళి, ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు అవన్నీ చూస్తే పౌలు తప్ప మరొకరు రాసి ఉండరు అనేది గట్టిగా మనం నిర్ధారించుకోవచ్చు. పాత నిబంధనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు ఒక్కొక్క దాన్ని ఎత్తి వివరిస్తూ దానికంటే కూడా క్రీస్తు ప్రభు ఎంత శ్రేష్ఠుడిగా ఉన్నాడో అనే సంగతులు ఈ గ్రంథంలో గ్రంథకర్త అయినటువంటి పౌలు రాసిన వాడిగా ఉంటున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన ఉన్నతమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్థితిని పౌలు ప్రత్యక్షముగా దర్శనముందు పొందినటువంటి అనుభవంగా ఆయన అనుభవం ఉంది. అపోస్తలులు మిగిలిన వారు ప్రభుతో శరీరరీతిగా ఆయనను చూచి ఆయనతో సాగిన వారుగా ఉన్నారు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు అయితే ఆయన శరీరం ఉండగా చూచినట్లు మనకు ఎక్కడ ఆనవాళ్ళు బైబిల్ గ్రంథంలో లేదు. కానీ ఆయన పునరుద్ధరణై లేచిన తరువాత మహిమ దేహంలో ఆయన ఉంటుండగా ప్రత్యేకమైనటువంటి రీతిలో అపోస్తలుడైనటువంటి పౌలుకు ప్రత్యక్షమైనటువంటి సందర్భం దేవుని వాక్యం మనకు తేలికగా వివరిస్తూ ఉంటాడు. అపోస్తలుల కార్యంలో ఆ వివరాలన్నీ ఉన్నాయి. అప్పటికే ఆయన మోషే ధర్మశాస్త్రము అభ్యసించినటువంటి ప్రవీణుడుగా ఉన్నాడు. గమలీయేలు పాదముల యొద్ద ఆ యూద ఆచారములు, ధర్మశాస్త్రములు గురించిన సంగతులన్నీ క్షుణ్ణముగా ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఆయన ఉన్నటువంటి ఆ అవగాహనను బట్టి, జ్ఞానమును బట్టి, అదే సమయంలో క్రీస్తు ప్రభు ఆయనకు ప్రత్యక్షముగా ఆయనను చూసి మహిమలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ప్రభువును ఆయన దర్శించిన దాన్ని బట్టి పాత నిబంధన సంగతులను
పోల్చుచు ఒక్కొక్క దానిని తీసుకొని దానిలో క్రీస్తు ప్రభువుని చూపిస్తూ ఆయన ఎంత శ్రేష్ఠుడుగా ఉన్నాడో ఈ గ్రంథం అంతా ఆయన వివరించిన వాడుగా ఉండట మనం చూడగా మొదటి అధ్యాయం నుండి మనం చూస్తే క్రీస్తు ప్రభు యొక్క విశిష్టతను గురించి ఆయన తేటగా రాయించిన వాడుగా మాట్లాడిన వాడుగా ఉంటున్నాం. ఎందుకు ఈ పత్రిక రాశాడని మనం గమనించినట్లయితే యూదా మతము నుండి క్రీస్తు ప్రభు వైపు తిరిగినటువంటి విశ్వాసులు వారి విశ్వాస జీవితంలో వారికి ఎదురైనటువంటి ఆ పరీక్షలు సమస్యలు తొందరలో కూడా సాగుతుండగా కొంత సందిగ్ధ వ్యవస్థలో వారు సాగుతున్నటువంటి స్థితి వారి జీవితాలలో ఉన్నది. ఒకవైపున వారి ఎదుట ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి, మరొక వైపున ఆ యూదా మతానికి చెందినటువంటి తమకు ఒకవేళ ప్రియులుగా ఉన్నటువంటి కొందరు వీరిని వెంబడిస్తూ తిరిగి మాలో కలిసిపోండి, తిరిగి వల్ల యూదా మతంలోనికి రండి అని వీరిని వెంటాడుతున్నటువంటి పరిస్థితులు వారి ఎదుట ఉన్నాయి. అలాంటి వారిని ధైర్యపరిచేదాని కొరకాయి, ప్రభువునందు స్థిరపరిచేదాని కొరకాయి పాత నిబంధన సంగతుల కంటే క్రీస్తు ప్రభు ఎంత శ్రేష్టమైన వాడు అని ఒక్కొక్క అంశంలో ఆయన తీసుకొని ఈ గ్రంథమంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆ శ్రేష్టతను ఆయన వివరించిన వాడు ఒకట ఈ గ్రంథం అని మనం చూస్తాం. కదా ప్రారంభంలోనే మన ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క ఆ గొప్ప స్థితిని వివరిస్తాడు ఆయన. 1-2 వచనాలు దేవదూతుల కంటే శ్రేష్ఠుడు అనే దాన్ని ఆ తర్వాత ఆయన వివరిస్తాడు. ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, ఇలాగ ఒక్కొక్క స్థితి యూదా మతంలో ఉంటుండగా వాటికంటే ప్రభు శ్రేష్ఠుడు అనేది వారికి చూపేది పౌలు యొక్క లక్ష్యంగా ఈ గ్రంథంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ వివరాలను వెళ్ళేందుకున్న ఉద్దేశం కాదు, కానీ మనం చదువుతున్నటువంటి ఈ 2 భాగాల్లో ఒక ప్రత్యేకమైన మాట ఉన్నది. దాని వైపు నేను దృష్టి మళ్లించాలని మాత్రమే నేను ఆశిస్తున్నాను. మొదటి వచ్చిన చివరి భాగంలో అంటున్నాడు, యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఇంగ్లీష్ లో కన్సిడర్ అనే మాట ఉంది, మన తెలుగులో లక్ష్యం ఉంచుడి అనే మాట ఎంతో గంభీరమైన మాట, ఎంతో అర్థవంతమైనటువంటి మాట. ఆయన గురిగా మీరు పెట్టుకొని తదేక దృష్టితో ఆయన వైపే మీరు చూస్తూ ఉండండి అనే భావం లక్ష్యం ఉంచుడి అనే మాటలో మనం కలిగిన వారు కావుతున్నాం. 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా కదండి, ఆయనను తలంచుకొనుడి అనే మాట. కన్సిడర్ ఇంగ్లీష్ లో అయితే 2 చోట్ల అదే పదం ఉంటుందండి. మీరు ఆయనను తలంచండి, ఆయన మీద మీ గురి నిలుపండి, ఆయనే ధ్యేయముగా మీ జీవితాలు కొనసాగించు తదేక దృష్టితో ఆయన మీద గమనించు ఆయన మీద గురి పెట్టిన వారై ఆయన కూర్చున్నటువంటి ఆ జ్ఞాపకాలతో, ఆయన కూర్చున్నటువంటి ఆ తలంపులతో మీ ఆత్మీయ జీవితం అందు మీరు ముందుకు సాగండి అనేది ఆయన వారికి ఇచ్చినటువంటి హెచ్చరికగా ఈ మాటలో మనం ఆలోచించగలిగిన వారు కావచ్చు. ఎందుకనగా విశ్వాస యాత్రలో వారు ముందుకు సాగలేకపోయే ఆ స్థితిలో ఉన్నారు. 5వ అధ్యాయంలో వారి స్థితిని గురించి మాట్లాడతాడు ఆయన. వయసును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు అంటాడు కదండి. 5వ అధ్యాయం 11 నుంచి ఆ మాటలు ఉన్నాయి. 12వ వచనంలో కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఎలాగున్నారట, దేవోక్తులను మొదటి మూల పాఠములు ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చేను అంటున్నాడు. వారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నారు, కానీ ఆత్మీయమైనటువంటి ఎదుగుదల వారిలో గుర్తుపడి లేదు, ఎదగలేకపోయిన వారుగా ఉంటున్నారు. ఇంకా వారి స్థితుల గురించి ఆయన మాట్లాడుతూ చెప్తాడు 13వ వచనంలో, పాలు త్రాగు ప్రతి వాడు శిశువే కనుక నీతి వాక్యము విషయంలో అనుభవం లేని వాడై ఉన్నారంటున్నాడు. 12వ వచనంలో చివరి భాగంలో మాట్లాడుతున్నాడు, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కాదండి. ఆత్మీయంగా క్రీస్తు ప్రభువుపై చూచారు, ఆయన విశ్వాసం నుంచి విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు,
కానీ ఆత్మీయ ఎదుగుదల లేకుండా మరుగుజ్జుల వలె ఆత్మీయ జీవితంలో వారు సాగుతుంట ఈ మాటల ద్వారా పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఇలా వయసు వచ్చిన వారిని గురించి 14 వచ్చిన ఆయన చెప్తారు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను నివేదించడం సాధకం చేయబడిన జ్ఞానేంద్రియులను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును అంటున్నాడు. వీరి యొక్క ఆత్మీయ స్థితి పౌలు ఆశించినట్లుగా లేదు, దేవుడు ఉద్దేశించినట్లుగా కూడా లేదు అని మనం గుర్తించవలసిన వారిగా ఉన్నాం. రక్షించబడ్డారు, తోటి విశ్వాసంతో పాటు సాగుతూ ఉన్నారు అని ఆత్మీయుగా ఎదుగుదల లేని వారుగా ఉన్నారు. పరిపక్వత ఆత్మీయుగా పొందలేకపోయిన వారుగా ఉన్నారు. శిశువులాగా మరుగుజ్జులాగానే సాగుతున్నటువంటి అనుభవంలో వారు ఉండుట మనం గమనిస్తున్నాం. కనుకనే 6వ అధ్యాయంలో ఆయన ప్రారంభంలోనే మొదలు మాట్లాడుతూ 2వ వచనం చివరి భాగంలో చెప్తూ ఆయన పలికే మాటలు అనుకున్నాయి. క్రీస్తుని గురించిన మూలోపదేశములు అని సంపూర్ణ బౌటకు సాగిపోవడం అంట. వారిగా ఆ మూల ఉపదేశంలోనే క్రీస్తుని గురించినటువంటి ఆ ప్రాథమికమైనటువంటి సంగతులు మాత్రమే వారు జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయంగా ఎదుగలేక ఆత్మీయంగా చక్కగా ముందుకు సాగలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటారు. ఆయన గుర్తించిన వాడు అలాగూ కాదు. ఆ మొదటి 3 పాఠాలను మీరు విడిచిపెట్టండి. రక్షణ, బాప్తిస్మం అనే వాటితోనే మీరు నిలిచి ఉండకండి. శ్రేష్ఠుడైనటువంటి ఆ ప్రభు యందు మీరు బలము పొందిన వారై ఆత్మీయ జీవితాల్లో మీరు చక్కగా ఎదుగుడు కొరకై మీరు ముందుకు సాగండి అంటున్నాను. అపరిపక్వత స్థితిని మీరు వేడి సంపూర్ణమయ్యే దాని కొరకై సాగి వెళ్ళండి అంటున్నాను. దాని కొరకై క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఒక్కొక్క విశిష్టతను ఆయన వారికి విశిష్టపరుస్తూ దాన్ని వారు గ్రహించిన వారై ఆత్మీయ జీవితాల్లో బలము పొంది వర్ధిల్లుట కొరకు ఈ పత్రిక ఆయన వ్రాసిన వాడిగా ఉన్నట్లు మనం ఆలోచించగలుగుతున్న వారు కావుతున్నాం. ఆ వివరాలన్నింటి ఇప్పుడు చూసేది నా ఉద్దేశం కాదు. మనం చదువుకున్న ఈ 2 వచనాలలో కొన్ని మాటలు మనం ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. 3వ అధ్యాయం మొదటి వచనాన్ని ప్రారంభిస్తున్నాడు. ఎందువలన అంటున్నాడు. ఎందువలన అని మనం వెంటనే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఎందువలన అనే మాట కొంత నిగూఢమైనటువంటి భావాన్ని కలిగిగా ఉంది కనుక అదేంటో తెలియకుండా మనం ముందుకు సాగితే వివరాలు గ్రహించలేని వారిగా ఉంటాం. ఎందువలన అంటున్నాడు కనుక ఇది పై భాగానికి ఇది కలిగి ఉన్నటువంటి లింకును ఈ పదం మనకు తెలియజేస్తుంది. 2వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన సంగతిని వివరిస్తున్నాం. ఆయన దేవదూతుల కంటే తక్కువ వాడుగా కనపడినప్పటికీ ఆయన శ్రేష్ఠుడు అనే సంగతిని ఆయన వివరిస్తున్నాడు. మనందరి నిమిత్తమై రక్షణను సిద్ధపరచుట కొరకై ఆయన ఎదుర్కొన్నటువంటి పోరాటాన్ని గురించి ఆయన వివరిస్తున్నాడు. ఆయన సాతానును ఓడించిన వాడై ఆయన విశ్వాసం ఉంచిన వారికి రక్షణ భాగ్యము ఎలా కలుగు చేసేవాడుగా ఉన్నాడు. 2వ అధ్యాయం ఆయన పై భాగం ముందు వివరిస్తూ ఉంటున్నాడు. అదంతా మనం చూసేది నా ఉద్దేశం కాదు. కానీ 18వ వచనం గమనించాలి. 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలిగిన వాడిగా ఉన్నాడంటున్నాడు. ఆయన శోధించబడ్డాడు, శ్రమ పొందాడు. శ్రమ అంటే ఏమిటో, శోధన అంటే ఏమిటో ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దానిని జయించిన వాడుగా ఉన్నాడు. పై వచనాల్లో ఇంకా మాట్లాడినట్లయితే శోధన జయించడం మాత్రమే కాకుండా వాళ్ళు చెప్పిన మాటలు చూడండి. శోధింపబడు వారికి సహాయము చేయగల వాడుగా ఉంటున్నాడు. ఆయన సాధారణను జయించిన వాడుగా ఉన్నాడు. మానవులకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించిన వాడుగా ఉన్నాడు. దేవుని మార్గంలోనికి మానవులు చేయవచ్చు కొరకాయి మార్గము చూపిన వాడుగా ఉన్నాడు. దాన్ని మాత్రమే కాదు, ఈ లోకంలో మానవులకు శోధన, సమస్య, శ్రమలు తప్పక ఎదురయ్యేవిగా ఉంటున్నాయి. ఈ భక్తులు ఎదుర్కొన్నటువంటి అనుభవం విశ్వాసిగా నేను కూడా ఎదుర్కొనే స్థితి
ఈ లోకాన్ని బట్టి మనం కలిగి ఉన్నాం. కనుక ఆయన అంటున్నాడు, ఆయన శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు, కానీ దానిని జయించి బయటకు వచ్చినటువంటి వాడుగా, మృత్యుని జయుడుగా ఆయన సమాధిని గెలిచి లేచి మహిమలో అనేకులకు ప్రత్యక్షమైనటువంటి ఆ ప్రభు ఏం చేయగలవాడట? శోధించబడే వారికి సహాయం చేయగలిగిన వాడతాం. కనుకనే ఆయన చెప్తున్నాడు, ఇందువలన ఆయన శోధన జయించిన వాడు, శోధన అనుభవిస్తూ సాగుతున్నటువంటి వారికి సహాయం చేయగలిగిన వాడు. కనుక ప్రేమ సహోదరి సహోదరుడు, మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఒడిదుడుకులు, ఇబ్బందులు, సమస్యలు, పరీక్షలు ప్రతినిత్యము మనకు ఉంటాయి. లోకంలో అయితే మనం వింటున్నాం కదండి, సోదరులు జ్ఞాపకం చేశారు కడక్ అనే మాట. కొందరు వాయి చెప్తారు, మీకు ఏ సమస్యలు ఉంటావు, ఏమున్నా సరే ప్రభు దగ్గరికి రండి, అన్ని తీరిపోతాయి, మీకు దీవెనలే ఉంటాయి, మీకు రోగాలు బాగోతాయి, మీ అప్పులు పోతాయి, మీరు ఇంకా ధనవంతులు అయిపోతారని హెల్త్ అండ్ వెల్త్ గాస్పెల్ బోధించే వారిద్దరు ప్రస్తుత దినాల్లో ఉన్నారు. దేవుని వాక్యం దాన్ని మనకు బోధించడం లేదు. సమస్యలు ఆయన మనకు సహాయం చేస్తాడు. అవును, వ్యాధి వచ్చినప్పుడు ఆయన మనకు స్వస్థతలు ఇస్తాడు, అందులో సందేహం లేదు. ఆయన స్వస్థపరచు యెహోవా. మన ప్రభు ఈ లోకంలో జీవించిన దారిలో ఇతరులకు మాట చేత స్వస్థత కలుగు చేసిన వాడు. ఈనిటికి కూడా మాట చేత మనకు స్వస్థత చేయగల సమర్థుడు. సందేహపడవద్దు అవసరం. అయితే వ్యాధి ఈ లోకం మనం తీసుకొచ్చేది కాదు. సమస్య, చిక్కు, శోధనలు ఈ లోకం మనం తీసుకొచ్చేది కాదు. ఈ మధ్యకాలంలో వైద్యులు అలాగే ఆహారాన్ని గురించి చెప్పేవారు ఎక్కువైపోయారు. యూట్యూబ్ లో కూడా మీరు చూస్తూ ఉంటారేమో. ఆహారం ఇది తింటే ఆరోగ్యం, ఏది తింటే అనారోగ్యం. మనం తీసుకునే ఆహారం అంతా కూడా కలుషితమైనటువంటి ఆహారం అని, మనం తీసుకున్నటువంటి త్రాగుతున్న నీరు కలుషితమైంది అని వైద్య శాస్త్రం ఈ దినాల్లో చెబుతుంది. 30-40 సంవత్సరాల కిందట అవి ఏమీ లేవండి. నా బాల్యదినాలు నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంటాయి. ఎక్కడ నీళ్లు కనపడితే అక్కడ తాగేవాడు. చెరువుల్లో నీళ్లు, గుంటల్లో నీళ్లు, గ్రామాల్లో పొలంలో పారే నీళ్లు. ఇప్పుడు గ్రామాల్లో కూడా మనకి వెళ్ళేవాడు బాటిల్ తీసుకొని వెళ్తున్నారు. ఎందుకు? నీళ్ల వలన ఆరోగ్యం పాడైపోతుంది. ఆహారం, ఈ లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు ఇబ్బందులే కలుగు చేసేవిగా ఉంటున్నాయి, అందులో సందేహం లేదు. వయసులో ఉన్నప్పుడు తెలియకపోవచ్చు, వయసు పెరిగి కొన్ని మనకు తెలుస్తున్నాయి ప్రభావం. మన ఈ శరీరం బలహీనపడే శరీరం, మన శరీరంలో ఉన్న కణాలు బలహీనం అయిపోతాయి. ఒక వయసు దాటిన తర్వాత శక్తి తగ్గిపోతుంది. బలహీనత ఉన్నందు చేత అనారోగ్యత వస్తుంది. ఇవన్నీ సహజంగా మానవులందరికీ జరిగేవే. ఏ కొద్ది మందికి కాదు, అందరికీ జరిగేవి. అయితే కొందరు భయపడి దాని గురించి బయటపడాలని త్వరగా కోరుకునే వాళ్ళు ఉంటారు. కొందరు బయటపడుతున్నారు, కొందరు అయితే వాటితోనే సాగేవాడుగా ఉంటున్నారు. ఇలా మన జీవితం సమస్యలు కోరడం, సమస్యలతో కూడినటువంటి జీవితం. సమస్య లేకుండా నీ జీవితం సాగుతుందని బైబిల్ మనకు వాగ్దానం చేయడం లేదు. అంటే బైబిల్లో మనకున్నటువంటి ధైర్యం, వాగ్దానం ఏంటంటే సమస్యతో పాటు మన ప్రభు సన్నిధి మనతో ఉన్నది అని. సమస్య ఉంటుండగానే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఆ సమస్యను అధిగమించి దాటి వెళ్ళగలిగే స్థితి ఆయన మనకు కలుగు చేస్తాడు అనేది. అందుకే ఆయన సన్నిధి వాక్యం మనం పొందాం. సమస్య రాకుండా ఉండడానికి కాదు, సమస్యను తప్పించుకొని మరొక దారిని వెళ్ళడానికి కాదు, దాన్ని ఎదుర్కోవడానికి. అది ఎదురవుతుంటుండగా ప్రభు ఇచ్చే ఆ శక్తిని బట్టి, కృపను బట్టి, ఆ సహాయమును బట్టి దానిలో గుండా సాగుచు దాటి వెళ్ళి ఆయనకు మహిమ తీసుకొచ్చే దాని కొరకాయి మన జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలు ఉన్నాయనేది మనం గుర్తించవలసిన వారిగా ఉన్నాం కదా. అయితే పౌలు ఇక్కడ అంటున్నాడు, ఆయన సహాయం చేయగలిగేవాడు. కనుక నేను చెప్తున్నాను చూడండి,
పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. ఎవరు మీరు? పరలోకము పిలుపు పొందిన వారు, పరిశుద్ధత కొరకై పాపము నుండి విడుదల పొందిన వారై ప్రత్యేకింపబడుట కొరకై పరలోకం నుండి దేవుడు పిలుచుతుండగా మీరు పిలుపు నిండు వారు అంటున్నాడు. దేవుడు పిలుపుని గురించి దైవజనుడు నేను నాకు వివరించాను కదండి. అది ఉన్నతమైనటువంటి, అది పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి పిలుపు, ప్రత్యేకముగా ఉండుట కొరకైనటువంటి పిలుపు. అట్టి పిలుపు వీరు పొందారట. పరలోకము పిలుపు వీరు పొందారు. పరలోకము నుండి వచ్చే ఆ పిలుపు మొదటిగా నిన్ను నన్ను రక్షణ పొందుట కొరకై పిలిచేదిగా ఉంటున్నది. ఆ క్రీస్తు ప్రభు వైపు చూసి ఇందువరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లు శరీరముతో ఆయన మనకు బదులుగా మన పాపము శిక్షను అనుభవిస్తూ పొందినటువంటి ఆ శ్రమల వైపు చూసి మనను తన అమూల్య రక్తమును కడిగి పవిత్ర పరచుట కొరక తన రక్తమంతటిని కూడా దారు పోసి ఆయన ప్రాణం పెట్టి చనిపోయినటువంటి స్థితిని జ్ఞాపకం చేయడం కొరకాయి ఆ గురుతుడు మనం పాల్పొందిన వారంగా ఉన్నాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, ఆ ప్రియుడు సమాధిని గెలిచి లేచిన వాడుగా ఉన్నాడు. మరణమును జయించిన వాడు ఆయనే. ఉదయకాలం మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని పలికిన వాడు, ఎదిరించిన వాడు ఆయనే. ఓ మరణమాన్ని విజయం ఎక్కడ అని ప్రశ్నించిన వాడు ఆయన. మరణమును ఆయన జయించి దాటి వచ్చిన వాడు. నీవు నేనైతే మన పుట్టుకను బట్టి, మన శరీరంలో ఉన్నటువంటి ఆ పాప నైజమును బట్టి పాపమందు జన్మించాం, పాపమును జరిగించే వారుగా ఉంటున్నాం అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దాని నుండి విడుదల పొందుతాడు. మన పక్షమున ప్రభువైన క్రీస్తు శిలువలో వేలాడి ప్రాణం పెట్టి రక్తము కాచి సమాధి చేయబడి సజీవుడిగా తిరిగి లేచాడు. పరలోకపు పిలుపు ఆయన వైపు సూచిక కొరకే రక్షణ నిమిత్తమై ఆయన వైపు చూచి రక్షణ పొందాలనేది అందరి విషయంలో దేవుని యొక్క ఉద్దేశముగా ఉంటున్నది. విశ్వాసంగా ఉన్నటువంటి నీవు నేను అట్టి పరలోకపు పిలుపు పొందిన వారుగా ఉన్నాను. ఆ పిలుపులో కాదు నీవు నేను పొంది ప్రభు కొరకు సాగుచున్న వారుగా ఉంటున్నాం. దేవుని కారణం చేయవలసినటువంటి వారిలో ఎవరైనా ఒకవేళ ఈ పిలుపుని ఇంకా వారి జీవితాల్లో పొందక పాపస్థితిలోని జీవితాన్ని కొనసాగించే వారు ఉన్నారేమో నాకు తెలియదు. నేనే ఎదుగుతాను మీ జీవితాన్ని. అందరూ పాపం చేశారనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక జీవితాన్ని ఒకసారి మీ జీవితాన్ని పరీక్షించుకోండి. మీ జీవిత స్థితి ఎలా ఉందో మీరే ఆలోచించుకోండి. పాపం లేదు అని మీరు చెప్పగలరా ధైర్యంగా? ఎవరు నేను పాపం లేదని చెప్పగలిగిన పుట్టుకతోనే పాపి అనేది మానవుల గురించి దేవుని వాక్యం చెబుతుంది. అందుకని పాప స్వభావం, ఆ నైజం మన శరీరంలో ఉంది కనుక పాపం వైపు శరీరం మనను లాగేదిగా ఉంటుంది. కనుక పాప క్రియలు చేసే వారంగా ఉంటాము. పాపంలో జీవితము మరణమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే నిత్య నరకం అనేది దేవుని వాక్యంగా మనం చూస్తాము. ఇలా ఒకవేళ ఎవరైనా ఇంకా యేసుక్రీస్తుని పిలుపు వెనుక అంగీకరించక పాపస్థితిలోనే కొనసాగేవారు ఉన్నట్లయితే ఒకసారి మీ జీవితాన్ని పరీక్షించుకున్నవారు ఆ ప్రభు వైపు చూచి కలువరిశిలో ఆయన పొందినటువంటి ఆ శ్రమను ఆయన వైపు చూచిన వారు, ఆయన కాల్చిన రక్తం వైపు చూసి నా కొరకే తన అమూల్య రక్తము ప్రభు శిలువలో కాచాడని గుర్తించి ప్రభువా నేను పాపినయ్యా, నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను క్షమించమని ప్రార్థన చేయండి నేను ఉదయంలో. అప్పుడు నీ పాపములు క్షమించబడతా, నేను దేవుని బిడ్డగా మార్చబడతా, ఆ పాపం చేసే ఆ స్థితి నుంచి మీరు వేరు చేయబడతా. ప్రభువులు ఆయన వైపు చూస్తూ సంతోషంగా ధైర్యంగా ముందుకు సాగలిగే వారుగా ఉంటారు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అట్టి పిలుపు మీరు పొందారా? ధన్యులు. అట్టి పిలుపు ఇంకా మీరు పొంది అందులో పాలు లేకుండా ఒకవేళ ఉన్నారా? సమయం పెంచుకోలేదు. రేపు మనది కాదు,
ఇప్పుడు ఈ సమయంలో కానీ ఒకసారి మీ జీవితం పరీక్షించుకున్నవారు పాప స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకునేదానికి ఇష్టపడి యేసు ప్రభువా నేను పాపిని నోటితో ఒప్పుకొనండి, నీ రక్తంలో నన్ను కడగమని చిన్న ప్రార్థన చేయండి. మీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించండి. ఆయన మీ హృదయంలో ప్రవేశించి మీ జీవితాన్ని మార్చివేసిన వాడై ఆ పరలోకపు పిలుపులో నేను కూడా పాల్పొందేలాగా ఆయన చేయవాడుగా ఉంటున్నాను. సరే సాగి వెళ్దాం. పరలోకపు పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు వారిని వచ్చి చూడండి. పాప స్థితి నుంచి వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఎందువలన ఆ పిలుపు పొందారు. క్రీస్తు ప్రభు రక్తముందు కలుగుబడిన వారుగా ఉన్నారు. దేవుని ప్రజలుగా మార్చబడ్డారు. పరిశుద్ధులుగా వారు చేయబడ్డారు. దేవుని కొరకై ప్రత్యేకింపబడిన వారుగా వారు మార్చబడ్డారు. వారితో చెప్తూ ఆయన పలుకుతున్న మాటలు గమనించండి. మనం ఒప్పుకొన్న దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యము అంటున్నాను. ప్రతి ఆదివారం ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ గుర్తులో పాల్పొందుతున్నాం. వారిలో ఒకసారి కానీ ప్రతి దినము ఆయన జ్ఞాపకం చేసుకోవాలనేది దేవుని వాక్యం మనకు నేర్పుతున్న సత్యం. ఆయన గురించిన జ్ఞాపకాలు మన హృదయంలో ఉంటాయి. వాటి వల్ల మనకు ధైర్యం కలుగుతుంది. ఈ లోకాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం పొందిన వారమై చక్కగా లోకమందు నిలబడగలిగే వారంగా మనం ఉంటాం. పౌలంటున్నాడు, మనము ఒప్పుకున్నాము, యేసు ప్రభువుని రక్షణ పొందాము, పరిశుద్ధులుగా తీర్చబడ్డాము అంటూ దానికి యేసు ప్రభువుని గురించిన రెండు సంగతులు ఈ భాగంలో ఆయన వివరిస్తున్నాడు. ఒకటి, ఆయన అపోస్తలుడు అంటున్నాడు. రెండవది, ఆయన ప్రధాన యాజకుడు అంటున్నాడు. అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి, మీ మనస్సు ఉంచండి, మీ గురి యేసునుగా చేసుకునండి. ఆదివారం మాత్రమే కాదు, ప్రతినిత్యము ఆయన కూర్చున్నటువంటి తలంపులు మీ హృదయంలో కలిగి ఉంటుండగా ఆయనే గురిగా మీరు మీ జీవితాల్లో కలిగి మీరు ముందుకు సాగండి అనేది ఈ భాగంలో పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభువుని కూర్చున్న రెండు సంగతులు ఈ భాగంలో ఆయన వివరిస్తున్నాడు. మొదటిది, ఆయన అపోస్తలుడు అంటున్నాడు. ఈ ఒకే ఒక సందర్భంలో యేసు ప్రభు అపోస్తలుడు అనే మాట ఉపయోగించబడింది ఆయన గురించి. కానీ దాని భావన అనేక సార్లు అనేక భాగాల్లో దాని వివరాన్ని మనం చూడగలిగే వాడుతూ ఉంటాం. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు, సెంట్ వన్, పంపబడిన వాడు. ఎక్కడి నుంచి పంపబడ్డాడు? పరలోకము నుండి పంపబడ్డాడు కదండి. పౌలు తన రాతల్లో పత్రికలు దాని గురించి చక్కగా వివరించాడు. ఆయన పంపబడిన వాడుగా ఆయన ఉండగా ఎవరు ఆయన్ని పంపారో ఆ పంపిన ఆయనకు ప్రతినిధిగా ఆయన ఉన్నాడనమాట భూమి మీద. అనొచ్చాను, దేవుని ప్రతినిధిగా ఆయన మన యుద్ధకు వచ్చిన వాడు అపోస్తలుడు అంటే he is representing God unto mankind. మనుషుల ఎదుట దేవుని ప్రతినిధిగా ఆయన ఉన్నాడు అపోస్తలుడుగా. రాయబారులు అంటాం కదండి మనం మన వాడుక భాషలో. రాయబారులు ప్రతి దేశంలో కూడా ఇతర దేశాలకు చెందిన రాయబారులు ఉంటారు. ఆ దేశం ప్రభుత్వం నియమించినటువంటి ఒక వ్యక్తి ప్రతి దేశంలో ఉంటాడు. ఆ దేశానికి ప్రతినిధిగా ఆ దేశానికి సంబంధించిన సంగతులు మన దేశంతో పాటు అవి ముడిపడేవిగా ఉంటుండగా వాటి విషయమై ఉన్నత అధికారుల దగ్గర ప్రస్తావిస్తూ వారి దేశంలో తరఫున నిలిచి మాట్లాడేవాడు, పనిచేసేవాడు రాయబారి. క్రీస్తు ప్రభు పంపబడిన వాడు, దేవుని యుద్ధ నుండి పంపబడిన వాడు, దేవుని ప్రతినిధిగా ఆయన పక్షమున మానవుల ఎదుట నిలిచిన వాడుగా ఉంటున్నాడు. అపోస్తలుడు అంటే అర్థం. దేవుడు ఆయన పంపించిన సంగతి పౌలు గురించి జ్ఞాపకం చేశాను. ఆయన ఉన్నటువంటి ఆ స్థితిని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. మానవ రూపమందు ఆయన వచ్చాడు. అడుగుదీన స్థితిలో ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఈ దేశం
లేక మన శరీరానికి చెందినవాడు కాదు కనుక ప్రత్యేకమైన వాడు కాకుండా రాయవాడు కొన్ని సందర్భాల్లో ఒకవేళ మన రాష్ట్రపతి గారిని కలవాలనుకున్నా వారి దేశానికి చెందినటువంటి ఆ వస్త్రధారణతోనే వెళ్ళి వారు కలిసేవారుగా ఉంటారు. అక్కడ సంస్కృతికి మీరు ప్రతినిధిగా ఉన్నారు కనుక దానికి తగినట్లుగా వారు ఇక్కడ నివసిస్తారు, తగినట్లుగా వ్యవహరిస్తారు. మన ప్రభు పరలోకం నుండి దిగి వచ్చిన మహిమ గల వ్యక్తిగా ఉన్నాడు కనుక మానవుడుగా 33 సంవత్సరాల లోకంలో దైవ ప్రతినిధిగా దేవుని పక్షమున దేవునికి మనకు మధ్యవర్తిగా జీవించినప్పటికీ ఆయన జీవితం ప్రత్యేకమైంది, అది విశిష్టమైంది, అది పరసంబంధమైనటువంటి మహిమను కనపరిచే జీవితంగా ఆయన జీవితం ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం గుర్తించే వారిగా ఉంటాము. ఆయన పంపబడిన వాడు, మనలో ఒకరి వలె ఆయన జీవించాడు. కానీ ఆయన ప్రత్యేకమైన వాడని ఇదే గ్రంథంలో పౌలు చెప్పే మాటలు మాట్లాడుతున్నాయి. ఆయన నిర్దోషి 7వ అధ్యాయంలో కదా మనం ఎదుగు అడాల సమయంలో కొన్నిసార్లు జ్ఞాపకం చేసి రామవచ్చు. ఆయన నిర్దోషి, కల్మషము లేనటువంటి వాడు, పాపము ఎరుగనటువంటి వాడు, పాపుల మధ్య జీవించాడు. కానీ పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఆయన జీవించిన వాడిగా ఉండటం ఈ మార్గంలో మనం గమనిస్తాం. కనుక మీరు ఆయన మీద లక్ష్యం ఉంచండి అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మన వంటి మానవ స్వభావం కలిగిన వాడుగా ఉన్నప్పటికీ ఆయన దేవుడుగా ఉన్నాడనే సంగతులు మీరు గుర్తించండి. దైవ ప్రతినిధిగా ఆయన లోకమందు ఆయన జీవించి విశేషమైనటువంటి ప్రత్యేక జీవితాన్ని ఆయన కనుపరిచిన దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాను. ఆయన మహిమ గల జీవితం ప్రతి నిత్యము మనం ధ్యానిస్తూ ఉంటే, దాని మీద మనం లక్ష్యము నిలిపి ఆలోచన చేసేవారుగా ఉంటే మన ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది, మనం నడవడి దాన్ని బట్టి మారేదిగా ఉంటుంది. రాసిన పత్రికలో మనం ఎదుగు కదండి 3వ అధ్యాయం ప్రారంభం నుండి పౌలు చెప్తాడు, నేను పైనున్న వాటినే వెలుపుడి అంటాడు. అక్కడ మనకు జీవమై ఉన్న క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అంటాడు. ఆయన ఈ లోకంలో జీవించిన జీవితం మహిమోన్వితమైనటువంటి జీవితం. దాని మీద గురి ఉంచండి, రక్షణ ఉంచండి, దానిని ధ్యానిస్తూ ఉండండి అనేది పౌలు యొక్క భావనగా ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. ఇలా సాగి వెళ్దాం. 2వదిగా ప్రధాన యాజకుడు అంటున్నాడు. ఇక్కడ ప్రధాన యాజకుడు ఎవరంటే మనుషుల పక్షమున దేవుని సన్నిధిలో నిలువబడేవాడు కదండి. ప్రధాన యాజకుల గురించి తర్వాత ఆయన మాట్లాడాలి. అహరోనుడి గురించి, మెల్కీసెదెకుని గురించి. మెల్కీసెదెకు క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడై ఉన్నాడు అనే సంగతిని గురించి ఇదే గ్రంథంలో పౌలు చక్కగా వివరించుట మనం చూసేవారుగా ఉంటున్నాం. ప్రధాన యాజకుడు అంటే అహరోనులో మనం చూసినాం కదండి. ఇశ్రాయేలు ప్రజలందరి పక్షమున సంవత్సరంలో ఒక్కసారి కదండి చేతిలో రక్తము తీసుకున్నవాడై అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించేవాడుగా ఉంటున్నాడు. మానవులందరి తరఫున, మానవులందరి లేక ఆ యూదులందరి పాప క్షమాపణ కొరకాయి, వారందరి జీవితాలు దేవునితో సరైనటువంటిగా మంచి సంబంధం కలిగిన సాగుటు కొరకాయి యాజక ధర్మాన్ని ఆయన దేవుని సన్నిధిలో ప్రజల పక్షమున జరిగించేవాడుగా ఉన్నాడనేది యాజకుడు అనే సంగతిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని ప్రతినిధిగా పరలోకం నుండి దిగి వచ్చాడు మన జీవితాలను బాగు చేయటం కొరకాయి. అంత మాత్రమే కాదు, అదే సమయంలో మనందరి తరఫున దేవుని దివ్య సముఖంలో ఉన్నవాడై మనకు సహాయం చేయడానికి, మన విషయమై బ్రతిమాలడానికి దేవుని సన్నిధిలో వేడుకోవడానికి ప్రధాన యాజకుడుగా ఆయన అక్కడ ఉన్నాడనేది ఈ భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకం ముందు ఆయన పనిని ముగించిన వాడుగా ఉన్నాడు. కానీ ప్రధాన యాజకుడుగా ఇంకా ఆయన కొనసాగించు ఉన్నటువంటి పని ఉన్నట్లు
ఇది గ్రంథకర్త 4వ అధ్యాయంలో మనకు వివరించబడుతున్నాడు. చూడండి, 4వ అధ్యాయంలో 2 మాటలు చదువుకుందాం. మనం విరిగిన మాటలేవి నేను జ్ఞాపకం చేయదలుచుకుంటున్నాను. 4వ అధ్యాయం 14వ వచనం నుండి, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుతాము అంటున్నాం. మన పక్షమున దేవుని సన్నిధిలో మహిమలో ఉన్నటువంటి మానవుడుగా ఉన్నాడు క్రీస్తు ప్రభు. కనుకనే ఆ తర్వాత మాటలో ఆయన అంటాడు, చూడండి, మన ప్రధాన యాజకుడు 15వ వచనంలో, మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండేను అంటున్నాడు. ఆయన శోధించబడ్డాడు. శోధన అంటే ఏంటో ఆయనకు తెలుసు. సమస్య ఆయన ఎరిగినవాడు. మన దేహాలు బలహీనమైనవి కూడా ఆయన ఎరిగినవాడు. కనుకనే ఆయన అంటున్నాడు, మన పక్షమున మహిమలో మానవుడుగా ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన ప్రధాన యాజకుడైన ప్రభు మన బలహీనతలు అనుభవం కలిగిన వాడు, వాటిని ఎరిగినటువంటి వాడు. కనుకనే ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. తర్వాత వచ్చిన ఆయన మాట్లాడుతున్నాడు. 16వ వచనం చూడండి, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయంతో కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం ఎందుకు చేయుదము అంటున్నాడు. ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షమున దేవుని సన్నిధిలో ఉన్నాడు. మౌనముగా ఉన్నవాడు కాదు. యాజక ధర్మాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నవాడుగా ఉన్నాడు. నీ పక్షమున నా పక్షమున, నీ బలహీనత నా బలహీనత ఆయన ఎరిగినవాడు. నా అవసరత నీ అవసరత ఆయన ఎరిగినవాడు. ఏ అవసరము ఎంత వరకు మనకు అందించవలసిన స్థితి ఉందో ఆయన గుర్తించేవాడు. దాన్ని మనకు అనుగ్రహించేవాడు. దేని ద్వారా అంటే మనం కనికరం పొందేదాని కొరక, సమయోచితముగా తగినటువంటి ఆ సమయానికి తగినటువంటి మన సహాయం మనకు దొరికేదాని కొరక ఏం చేస్తారట? కృప పొందినట్లు ఆయన అక్కడ ఉన్నాడు మన పక్షమున. కనుక కృపాసనం ఎందుకు మనం ధైర్యంతో వెళ్ళాలి అనే మాటలు ఈ వార్తలో ఆయన వివరిస్తున్నట్టుగా, ప్రధాన యాజకుడిగా మన పక్షమున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మహిమలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఒక దినాన ఆ మహిమ దేహంలో నిన్ను నన్ను చూడడానికి కోరుకుంటున్న వాడిగా ఉన్నాడు. దాని కొరకై ఆయన తిరిగి ప్రత్యక్షమై ఉన్నాడు అని కానై ఉన్నాడు అనేది దేవుని వాక్యం తెలియజేస్తాం. ఆయన రూపంలో మనం మార్చబడేంత మటుకు ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా మన జీవితాల్లో మనకు ఎదురయ్యే పరిస్థితులన్నింటిలో కూడా ఏ సమయానికి తగినటువంటి సహాయం, సమయోచితమైనటువంటి జ్ఞానం అనుగ్రహించే దాని కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాని కొరకై మనం ఆయన ఎదురు వెళ్ళాలంటున్నాం. 4వ అధ్యాయంలో కృపను ఇవ్వడానికి, కనికరాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. మన పక్షమున ఆయన మీ జ్ఞాపకం చేయించిన వాడుగా ఉన్నాడు. కనుకనే పౌలుస్తున్నాడు ఈ మాట, ఆయన మీద మీ గురి ఉంచండి, ఆయన మీ గమ్యం, ఆయన మీ ధ్యానమునకు పాత్రుడు. ఎందుకనగా దేవుని యొద్ద నుండి నీ నిమిత్తమై లోకానికి దిగువచ్చిన వాడు ఆయనే. ఆ పవిత్రమైనటువంటి కృపలో పాలు పొందుట కొరకాయి నీ పక్షమున శివులో కార్యము జరిగించిన వాడు ఆయనే. అంత మాత్రమే కాదు, ఈనాడు మనకు ప్రతినిధిగా మానవులు ఉన్నటువంటి మహిమగలటువంటి క్రీస్తు ప్రభువు దేవుని కుడి పార్శ్వములో ఉన్నాడు. ఆయన మన ప్రధాన యాజకుడు. మన పక్షమైన దేవుని సన్నిధిలో ప్రతిమాలుస్తూ ఉన్నటువంటి వాడు. కృప, కనికరం సంయోజితంగా ఆయన మనకు అనుగ్రహించడం కొరకాయి తన పనిని కొనసాగించుతున్నాడు. కనుక ఆయన మీరు లక్ష్యించండి అంటున్నాడు. దైవజనుడు మనం చదువుకున్నాం కదండి, ఆయన సహాయం చేయగలిగిన వాడుగా ఉన్నాడు. కనుక నీ గురి ఆయన మీద నింపండి, ఆయన మీద లక్ష్యం ఉంచండి, ఆయన వైపు చూస్తూ ముందుకు సాగండి అనేది ఇక్కడ ఆయన ఇస్తున్నటువంటి పిలుపుగా మనం గమనిస్తున్నాం. సమయం అయిపోతుంది.
12వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట కూడా ఒకసారి క్లుప్తంగా ఆలోచన చేసి ముగించుకుందాం. చూడండి, 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ వచనం. నీరు అలసట పడకి, నీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినారు, ఆయనను తలంచుకొండి. విశ్వాస జీవితం ఒక పరుగు పందెం లాంటిదని ఇక్కడ పౌలు వివరిస్తున్నటువంటి మాట. మీరు విశ్వాస యాత్రలో సాగుతుండగా మొదటి నుండి వచ్చిన ఆయన వివరిస్తున్నాడు. నీ విశ్వాసములకు కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. అది మీ వలన మాత్రమే అయ్యేది కాదు, ఆయన దాన్ని కొనసాగించేవాడుగా ఉన్నాడు అని చెప్తూ 3వ వచనానికి వచ్చేసరికి ఆయన పలుకుతున్న మాటలు చూడండి. ఈ లోక యాత్రలో మనకు కలిగే 2 పదాలు ఇక్కడ ఉన్నాయి కదండి. మొదటిది అలసట, రెండవది విసుగు చెంది. ఈ శరీరమును త్వరగా అలసిపోయే వారంగా ఉంటున్నాం. ఈ జీవిత పోరాటంలో మనం సాగుతున్నాం. ఎదురయ్యే పరిస్థితులు మనను కృంగదీయటం ద్వారా అలసిపోయే స్థితి మేము నేను కలిగిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, విసుగు చెందే స్థితి కూడా మనలో ఉన్నది. టెంపర్ లేకుంటే కదండి, సహించే గుణం మనలో ఉన్నవారు లేరని నేను చెప్పను. మనందరికీ ఏదో ఒక స్థాయిలో మనలో కూడా ఉంది, అది కాదన్నా. కానీ విసుగు చెందే ఆ స్థితి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక డిగ్రీలో మనలో ఉన్నది. ఈ జీవిత ఐహిక విచారాలు, సమస్యలు, ఎదురయ్యే పరిస్థితులు, ఈ లోకము మన శత్రువైన సామాన్యుడైనట్టు తీసుకొచ్చే ఆ ఇబ్బందులు, సమస్యతో కూడినటువంటి పనులు అలసిపోయేలాగా చేసేవిగా ఉన్నాయి, నీరసిపోయేలాగా చేసేవిగా ఉన్నాయి, విసుగు చెందేలాగా చేసేవిగా ఉంటున్నాయి. అందుచేత ఆయన అంటున్నాడు, మనకు ముందుగా వెళ్ళినటువంటి మన ప్రభు ఏం చేశాడో వివరిస్తున్నట్లుగా పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఆయన ఓర్చుకున్నాడు అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం పిల్ల. శిలువ శ్రమను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. ఆయన శిలువలో పొందినటువంటి ఆ శ్రమలు మనలో ఎవరికైనా వచ్చినాయా? ఆ మోతాదులో ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నామా? మానవులందరూ ఆయనను వ్యతిరేకించారు కదండి. ఈయన సిలువ వేయండి అని వాళ్ళందరూ కేకలు వేశారు. ప్రాంతంలో చుట్టూ ఉన్న వాళ్ళంతా అధికారులు ఆయన తృణీకరించారు, మనుషులు ఆయన తృణీకరించారు, సైనికులు ఆయన తృణీకరించారు, అవమానపరిచారు, ముఖం మీద భూమి వేశారు, కొడాలతో కొట్టారు, పలు రకాల ఆయన్ను హింసించినటువంటి స్థితి ఆ సిలువ మనం జ్ఞాపకం చేసింది కాబట్టి. అంత మాత్రమే కాదు, 6 గంటల సేపు ఆయన సిలువలో వేలాడిన వాడుగా ఉంటున్నాడు. మొదటి 3 గంటలు ఇంకా సూర్యుడు ప్రకాశమైనటువంటి వెలుగు కనబడుతుంటుండగా నరులు ఆయన పట్ల ఏమేమి చేశారో, ఏమేమి మాటలు మాట్లాడి తోలునాడాడో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సూర్యుడు దాన్ని చూడలేదు కదండి, అస్తమించినట్లు మనం దేవుని వాక్యం లోకమంతా చీకటితో నిండిపోయినట్లుగా మనం చూస్తాం. చీకటిలోనైనా ఆ బాధతో ఆయన నెమ్మదిగా ఉన్నాడా అంటే లేనే లేదు. చీకటిలో ఉండగానే మీ నా పాప శిక్ష సంపూర్ణముగా ఆయన అనుభవించిన వాడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు నేరుగా ఆ చీకటిలో ఆయనతో డీల్ చేస్తూ ఉండగా, శిలువ మీద వేలాడుచున్నటువంటి ఆయనను మన పక్షమును శిక్షించుతూ ఉండగా, మన దోష శిక్ష యావత్తు ఆయన మీద కుమ్మరించిన వాడై తండ్రి నుండి ఎడవాడు పొందడం మాత్రమే కాకుండా అందరి పాప శిక్ష ఆ శరీరంలో శిలువ మీద వేలాడి అనుభవిస్తూ ఉంటుండగా, చీకటి పడినప్పటి నుండి ఆయన ప్రాణము విడిచేంత వరకు ఆయనకు కలిగిన వేదన ఏ కన్ను కూడా చూసినటువంటిది కాదు. దేవుడు మాత్రమే దాన్ని చూసినవాడు.
ప్రభు దానిని అనుభవించిన వాడుగా ఉంటున్నాడు. పాపాత్మలో వ్యతిరేకత అనే ఒక మాటలో దీని అంతటినీ కూడా భక్తుడు ఇక్కడ వివరిస్తున్నాడు. పిల్ల ఆయన ఎదుర్కొన్న ఈ వ్యతిరేకత, ఆయన శిలువలో పొందినటువంటి ఆ వేదన, శ్రమ, బాధ ఎన్నటికీ మనకు కలుగుదు. మన మీద నుంచి తొలగించడానికే కదా ఆయన దాన్ని పొందిన వాడిగా ఉన్నాడు. లోకంలో మనకి ఎదురయ్యే ఇబ్బందులు, వ్యతిరేకతలు, సమస్యలు కొంత కృంగదీసేవిగా మనం ఉండవచ్చు, కానీ ఆయన పొందినటువంటి ఆ పరిమాణంలో, ఆ రీతిలో నీవు నేను ఎన్నడూ కూడా ఆ వ్యతిరేకతలు, ఆ హింసను, ఆ ఇబ్బందిని ఎదుర్కొనే వారముగా లేమనేది మనం గుర్తించవలసిన వాడుగా ఉన్నాం. అంతటి వ్యతిరేకత ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఇక్కడ భక్తులు కలిగిన మాట చూడండి, ఏమంటున్నాడు? ఆ తిరస్కారం అంతటిని ఆయన ఏం చేశాడట? సహించాడు. తన శరీరం ముందు ఆ బాధ అంతటిని కూడా ఆయన సహించిన వాడుగా ఉన్నాడు. సహించి ఓర్పుతో ఎదుర్కొని దాన్ని గెలిచిన వాడుగా ఆయన ఉంటున్నాడు. కనుక ఆయన ఎదుర్కొన్నటువంటి బాధ, శ్రమ, వేదనతో కూడినటువంటి ఆ వ్యతిరేక స్థితి నీవు నేను ఎన్నడూ ఎదుర్కొనే వారుగా లేదు. మనకెదురయ్యే బాధ, మనకెదురయ్యే వ్యతిరేకత, మనకెదురయ్యే సమస్య, దానితో పోల్చుకుంటే అది ఎంతో సులువైనదిగా మనం ఆలోచించవచ్చు. కనుకనే ఆయన అంటున్నాడు, ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం సాగేవారుగా ఉంటుండగా ఆయన రాష్ట్రంలో చెప్తున్నటువంటి మాటలు గమనించండి. ఆయన దాన్ని సహించి ఓర్చుకున్నాడు కనుక ఆయనను తలంచాలి. దాన్ని ఓర్చుకుని జయించిన వాడుగా ఉన్నాడు. ఆయనను తలంచుకున్నట్లయితే ఆ ఇబ్బందిలో, బాధలో గుండా మనం సాగుతున్నప్పుడు, ప్రభువా నీవు పొందినటువంటి ఆ బాధతో నేను పోల్చుకుంటే ఇది ఏ బాధ్యతయ్యా? నీవు సహించావు, సహించడానికి నాకు సహాయం చేయమని ఆయనను వేడుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకున్న వారిగా ఉండాలనేది ఈ మార్గంలో ఆయన వివరిస్తున్నాడు. ఆయనను కూర్చిన ఫలం, మన లక్ష్యము ఆయన మీద నిలిపిన వారమై, గురి ఆయన మీద నిలిపిన వారమై, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేయించున్నాడు, దేవుని సహించిన వాడుగా ఉన్నాడు మనం ఆలోచించి దాన్ని గ్రహించి ముందుకు సాగేవాడు ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితాల్లో మనము కూడా క్రమంగా, చక్కగా దేవుని మహిమకొరకై సాగగలిగే వారంగా ఉంటామని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఒక వచనం నేను చెప్తూ ముగిస్తాను చూడండి. యెషయా గ్రంథంలో మనం అందరికీ పరిచయం పెట్టుకోవడానికి వచ్చిన మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం గమనించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోతున్నారు. చూడండి, ఆయన ఎందుకు మీ లక్ష్యాన్ని, మీ గురిని ఆయన మీద ఉంచమంటున్నాడు? దాని యొక్క అర్థం ఈ వచనంలో మనం చూడగలిగే వారిని అంటున్నాం. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆయనకు వచ్చిన సంగతులు ఇంకా పైన వివరిస్తున్నాడు. అవన్నీ ఇప్పుడు చూసేది నా ఉద్దేశం కాదు. 29వ వచనంలో సమస్యల వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అని ఆయన చెప్తున్నాడు. 31వ వచనం యెహోవా కొరకు ఎదురు చూడండి. ఎవరు ఆయన కొరకు ఎదురు చూస్తారు? క్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి ఆ గురి, లక్ష్యము జీవితంలో కలిగిన వారు, ఆయన మీద తలంపులు, ధ్యానము వచ్చి ఆయన పొందిన పరిస్థితులకు మన పరిస్థితులను సరిపోల్చుకుంటూ ఆయనకు సహాయం కోరి ముందుకు సాగేవారంగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందో ఈ భాగంలో ఆయన వివరిస్తున్నాడు. నూతన బలము ఆయన కలిగి చేస్తారట. ఒకవేళ బలహీన పరిస్థితిలో మనం ఉన్నామేమో, బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తి ఇచ్చేవాడు ఆయనే. ఆయన నూతన బలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి వారు ఎలా సాగుతారో చూడండి. తర్వాత వచ్చినట్టు చెప్తున్నాడు.
వారు పక్షి రాజులో రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటున్నాడు. పక్షిరాజు ఈవినింగ్ కదండి, ఏగంటాం. అది అకస్మాత్తుగా కిందికి దిగిరాగలదు, అకస్మాత్తుగా పైకి ఎగిరిపోగలదు. దాని వేగం మనం కొలుగుని ఎక్కడో ఉన్నత ఆకాశంలో ఉండి భూమి మీద అది ఏదైనా వస్తువు చూసినప్పుడు అది కావాలనుకుంటే వేగముగా అది దిగి వస్తుంది. దాన్ని గ్రద్ద తన్నుకొని పోయిందంటే కదా మన తెలుగులో. దాన్ని తన్నుకొని మనం చూస్తూ ఉండగానే మన కంటికి కనబడకుండా ఎగిరిపోయేదిగా ఉంటుంది. ఆయన నుంచి ఆ బలం పొందేవారు ఆ రీతిగా ఉంటారంటున్నాడు యెషయా ప్రవక్త. కనుకనే పౌలు భక్తులు చెప్తున్నాడు, నీ లక్ష్యం ఆయన మీద వస్తుంది. మీ సమస్య, మీ బాధ, మీ ఇబ్బంది, మీరు ఎదుర్కొంటున్నటువంటి శోధన ఆయన పొందిన దాంట్లో పోల్చుకుంటే అది ఏమాత్రము పోల్చదగినది కాదు. మీ జీవితంలో సాగుతుండగా ఆయన వైపు చూడండి, ఆయన గురించి తలంచండి, ఆయన గురించిన జ్ఞాపకాల్లో ముందుకు సాగంటున్నాడు. అప్పుడు ఆయన నూతన బలమిచ్చేవాడుగా ఉన్నాడు. 4వ అధ్యాయంలో మనం చూసుకున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రస్తుత పరిచర్య ఏమిటంటే మన సమయానికి, మన జీవితానికి సరిపోయినటువంటి కృపనిచ్చేది, మన పట్ల దయ చూపేది. కృప అంటే కదా అన్మెరిటెడ్ ఫేవర్ అంటామా. దాన్ని మనం పొందడానికి తగిన వారు కాకపోయినా ఉచితంగా ఆయన ఇచ్చేది కృప. కనికరం అనేది ఏంటంటే మనం పొందడానికి ఏమాత్రం సరిపోయిన వారు కాకపోయినప్పటికీ జాలి చూపి ఎదుటి వారికి ఇచ్చేది కనికరం. ఆ రెండింటిని ఆయన ఇచ్చువాడుగా ఉన్నాడు. కనుక నూతన బలం పొందుట కొరకాయి, ఆయన కొరకాయి భూమి మీద ఇబ్బందితో ఉన్నట్లుగా కాకుండా ఎగురుచు ఆకాశంలో చక్కగా సాగిపోయే అనుభవం కలిగే దాని కొరకాయి ఆయన లక్ష్యం సాగేది, ఆయనకు వచ్చిన తలంపులతో సాగాలి అని భక్తులు మాట్లాడుతున్నాడు, గమనిస్తున్నాడు. అలాంటి వారిని చూడండి ఏం చెప్తున్నాడు. చివరి వచ్చిన వారు ఆలయంగా పరిగెత్తుతారంట, సమస్యల వారు నడిచిపోయారు. అక్కడ మనం చూసుకున్నాం కదా 13, 12, 3లో మనం అలసిపోకుండా ఉండే దాని కొరకై ఆయన వైపు చూడాలంటున్నాం. మన జీవితాల్లో విసుగు కలుగుగా ఉండేదాని కొరకై ఆయన వైపు చూడాలి. అది ఆయన ఇచ్చేవాడు. ఆ శక్తి సామర్థ్యము ఆయన అనుగ్రహించేవాడు. అందుకని పౌలు భక్తుడు కన్సిడర్ హిమ్ అనే మాట పదే పదే చెప్పిన వాడుగా కనీసం 4 సార్లు ఈ మాటను ఆయన ఉపయోగించిన వాడుగా ఉన్నట్టుగా. మొదటిసారి 3వ అధ్యాయంలో ఆయన చెప్తుండగా కేవలం తలచడం మాత్రమే కాదు, మన ధ్యానము ఆయన మీద నిలిపిన వారు, మన లక్ష్యము ఆయనే అయి ఉంటుండగా ఆయన గురించినటువంటి తలపులు ఆలోచనలతో సాగవలసిన వారంగా ఉన్నామనేది పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు కనుక అలసిపోకుండా సమస్యలకు ధైర్యంగా ఆయన మహిమ కొరకాయ చక్కగా సాగుతూ కొరకాయ ఆయన మనల్ని బలపరచుకోవడం కనుక ఆయన వైపు చూసి ఆయన గురించిన తలంపులతో మన విశ్వాస యాత్రలో ముందుకు సాగాలని పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. ఆదివారం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, సంతోషం. ఆ జ్ఞాపకాలు లోకంలోకి వెళ్తుంటారు కదా, కొన్నిసార్లు మరచిపోయే స్థితి మనలో ఉంది. మళ్ళా ఆదివారం వస్తేనే ఆ జ్ఞాపకాలలోకి వెళ్ళే అనుభూతి మనలో ఉంటుంది. కనుక నేను పౌలు అంటున్నాడు, ఆదివారం జ్ఞాపకం చేసుకునేది మంచిది, ప్రభు దిన. అది మాత్రమే కాదు, జీవితంలోని ప్రతి నిత్యము అనుక్షణము ఆయన తలను చూసి ఆయన జ్ఞాపకం చేసుకుంటాయి. మన పక్షమున ఆయన చేయించినటువంటి ఆ కార్యములు ఎన్ని ఉన్నాయి, ఆయన సహాయం పొంది ఆ రీతిగా ఆయన మహిమ కొరకు మన ముందుకు సాగే వారిని అవుతారని పౌలు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అలా మన విశ్వాస జీవితంలో ధైర్యంగా ముందుకు సాగడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించుగాక. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఈ 3 దినాలు ఇలా మీతో కలిసి సహవాసం చేయడానికి, ప్రభు ఇచ్చినటువంటి తలంపులే మీతో పంచుకోవడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను.